బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్. అయితే ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తరువాత ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. గ్లోబల్ స్థాయిలో వచ్చిన క్రేజ్ను తమ తదుపరి సినిమాల ఎంపికల్లో చూపించుకోకపోవడమే కాకుండా అనుభవం లేని లేదా ఫామ్ కోల్పోయిన దర్శకులను నమ్మి తమ కెరియర్లోని అత్యంత విలువైన సమయాన్ని, స్టార్డమ్ను పణంగా పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఆయన చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. కేవలం రన్ రాజా రన్ చేసిన సుజీత్ చేతిలో భారీ బడ్జెట్ పెట్టి సాహో చేయడం, అలాగే కేవలం జిల్ సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణకు రాధేశ్యామ్ బాధ్యతలు అప్పగించడం ఆయన కెరియర్కు పెద్ద దెబ్బగా మారిందనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తరువాత కనీస అనుభవం లేని దర్శకులను నమ్మి సినిమాలు చేయడం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. మరోవైపు త్రిబుల్-ఆర్తో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. తన కెరియర్లోని అత్యంత కీలకమైన ప్రైమ్ టైంను గత దశాబ్ద కాలంగా ఫామ్లో లేని శంకర్ చేతిలో పెట్టాడు. దాదాపు 4 సంవత్సరాల పాటు శ్రమించి తీసిన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద చతికిల పడడంతో చరణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సరైన ప్లానింగ్ లేకుండా అంచనాలు అందుకోలేని దర్శకుడితో అంత సమయం వృధా చేయడం చరణ్ కెరియర్ గ్రాఫ్ను ప్రభావితం చేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ది రాజా సాబ్ కోసం మారుతితో జతకట్టి మరో తప్పు చేశాడేమో అనిపిస్తుంది. మారుతి ఒక మీడియం రేంజ్ దర్శకుడు కావడంతో ప్రభాస్ ఇమేజ్కి ఆయన న్యాయం చేయగలరా అనే సందేహాలు మొదటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఇతర స్టార్ హీరోల్లా సేఫ్ గేమ్ ఆడకుండా అనవసరమైన రిస్కులు తీసుకుంటూ ప్రభాస్, చరణ్ తమ మొమెంటంను తామే దెబ్బతీసుకుంటున్నారనే భావన కూడా కలుగుతుంది. చివరిగా చెప్పాలంటే ప్రేక్షకులు వీళ్లను ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. కానీ సమస్య అంతా వాళ్ళు ఎంచుకుంటున్న కథలు, దర్శకుల ఎంపికల్లోనే ఉంది. భారీ విజయాల తరువాత వచ్చే క్రేజ్ను సరైన ప్రాజెక్టులతో ముందుకు తీసుకెళ్లడంలో వీళ్ళు విఫలమవుతూ తమ ఓన్ డెసిజన్స్తో కెరియర్ను క్లిష్టతరం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ పాన్ ఇండియా స్టార్లు ఆత్మ పరిశీలన చేసుకొని తమ స్థాయికి తగ్గ దర్శకులతో సినిమాలు చేస్తేనే వారి స్టార్డమ్ పదిలంగా ఉంటుంది.